షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన ప్రభుత్వం నుండి మాత్రం సానుకూలన స్పందన కరువైంది. ఆర్టీసీపై 5-6 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడున్నట్లు యథాతథంగా సంస్థను నడపలేమన్నారు. ఆర్టీసీకి 5,000 కోట్ల అప్పులున్నాయన్న కేసీఆర్ తక్షణం 2,000 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఒక్క సెప్టెంబర్ జీతాలు చెల్లించాలంటేనే 240 కోట్లు కావాలని, అలాగే సీసీఎస్కు 500 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పుడున్నట్లుగా ఆర్టీసీని నడపాలంటే నెలకు 640 కోట్లు కావాలన్నారు. ఇక పీఎఫ్ బకాయిలు నెలకు 70 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని, అలాగే 100 కోట్ల మేర డీజిల్ అండ్ రవాణా పన్ను బకాయిలు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. మరోవైపు 2,600 కాలం చెల్లిన బస్సులను తప్పనిసరిగా మార్చాల్సి ఉందన్నారు. ఈ భారమంతా ఇప్పుడు ఎవరు భరించాలని కేసీఆర్ ప్రశ్నించారు. అయితే ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్టీసీ భారాన్ని భరించే శక్తి ప్రభుత్వానికి లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచడం ఒక్కటే మార్గమని, అయితే ఛార్జీలు పెంచితే జనం బస్సెక్కలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో కొంత ప్రభుత్వ సాయం చేసినా ఆర్టీసీ ఎంతవరకు నెట్టుకురాగలదోన్న సందేహాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. అయితే వాస్తవ పరిస్థితుల ప్రతిపాదన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించే లక్ష్యంగా ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు ప్రకటించిన తర్వాత అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది.